షష్టి పూర్తి వివాహానికి 2 వివాహాలు జరుగుతాయి. ఒకటి అన్నయ్య ఇంకా వదిన గారికి, ఇక 2 మనది. ఏంటి, మనకు వివాహం అవుతుందా? అవును, కానీ నువ్వు సరిగ్గా ఎలా చేయాలంటే నేను నీకు చెప్పినట్టుగా, అప్పుడు మన వివాహం తప్పకుండా అవుతుంది. అలాగే, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. నేను మాటిస్తున్నాను, నాకు కూడా నీతో పాటు మండపంలో కూర్చోవాలనుంది. అయితే ఇంకొక మాట కూడా ఇవ్వు. నువ్వు దీని గురించి ఎవ్వరితో ఏం చర్చించకూడదు. ఇక మీ బావగారితో అస్సలు చెప్పకూడదు. సరే, నేను మాటిస్తున్నాను అనంత. వర్ణమాల, చాలా ఆపు. అయ్యో, దయచేసి కాపే. ముందు అసలు ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు. ఎందుకంటే నాకు సమాచారం అందింది స్వామి. ఏ సమాచారం? ఏంటంటే మీకు నాకు షష్టి పూర్తి వివాహం జరగబోతుందని. లేదు. పరమేశ్వరుడు తన భక్తులను ఎప్పటికీ ఖాళీ చేతులతో వెళ్ళనివ్వడు. ఏదో ఒక రోజు తమ భక్తి ప్రకారం వరదానం ఇచ్చే తీరుతాడు. నా పరమేశ్వరులైతే మీరే కదా. ఇక ఈ షష్టి పూర్తి వివాహం మీరు నాకు ఇవ్వబోతున్న ఒక వరదానం. అది నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. నేను మిమ్మల్ని పొంది ధన్యురాలనయ్యాను స్వామి. ఇప్పుడు మళ్ళీ పొంది ఇంకా ధన్యురాలను అవ్వాలనుకుంటున్నాను. స్వామి, ఈ సంతోషకరమైన సందర్భంలో నేను మీకోసం వంటకాలు చేశాను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. సంతోషం కాదు వర్ణమాల, బాధ. నీతో నాకు జరిగిన వివాహం ఎలాంటి గాయం అంటే దాంతో పాటే బతకడం నేర్చుకున్నాను. ఈ రామకృష్ణ పండితుడు ఆ గాయానికి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. కానీ అలా చేసి తను తన నష్టాన్ని ఆహ్వానించాడు. నేను ఎప్పటికీ మండపంలో కూర్చోను. ఏదో ఒక ఉపాయం తప్పకుండా వెతుకుతాను. నేను ఉపాయాన్ని వెతక్క తప్పదు. అమ్మా శారదా, రండి రండి రండి. అయ్యో, మీరేం చేస్తున్నారు? ఇవ్వండి, నేను తరుగుతాను. నేను కూరగాయలు తరగడం చూస్తే నీకు అంత బాగా అనిపించలేదు కదూ? కాదు, అడ్డదిడ్డంగా తరుగుతారు. అందుకే నేను తరుగుతాను. ఇవ్వండి. మొత్తం తరిగేశానులే. ఏంటి కూరగాయలు? ఇంకేమిటి, నాకు ఆకలేస్తోంది. ఇంట్లో భోజనం సిద్ధంగా లేనేలేదు. ఇక అమ్మ లడ్డూల్ని నేను జీవితాంతం వెతికినా గానీ నాకు దొరకవు. అందుకే నా ఆకలి తీర్చుకోవడానికి, నీ పని తగ్గించడానికి ఈ కూరగాయలు తరగడం మొదలు పెట్టాను. తరిగేశాను కూడా. వెంటనే భోజనం సిద్ధం చెయ్యి. భోజనం నేను సిద్ధం చేస్తానులే. కానీ అత్తయ్య వింటున్నదేంటి? అమ్మ వినడం మొదలు పెట్టిందా? అత్తయ్య ముందు నుంచి వింటుందిలే, మాట్లాడదంతే కదా. ఆకలితో మెదడే పనిచేయడం మానేసింది. ఏం విన్నావమ్మా? ఏంటా? ఆ తాతాచార్యుడి షష్టి పూర్తి వివాహ మహోత్సవం మహారాజు ద్వారా చాలా వైభవంగా జరుగుతుందట. అవును, నిజమే కదా. అలాగే నేను ఇది కూడా విన్నాను. తాతాచార్యుడి షష్టి పూర్తి వేడుక ఏర్పాట్ల సలహా మహారాజు గారికి మీరే ఇచ్చారటగా. కానీ ఏ వ్యక్తి రాత్రింబవళ్ళు మీకు వ్యతిరేకంగా కుతంత్రాలు చేస్తాడో, నిండు దర్బారులో మిమ్మల్ని అవమానించడానికి ఒక్క అవకాశం వదలడో, పైగా చివరికి మహారాజుకి చాడీలు కూడా చెప్తాడో, అలాంటి వ్యక్తి వివాహ మహోత్సవానికి మీరు ఏర్పాట్లు చేస్తారా? ఇదేనా మీ తెలివితేటలు? నేను ఇంకేం చేయాలి శారదా? ఆ సమయంలో నాకేమీ అర్థం కాలేదు. ఒకవేళ అలా చేయకపోతే పాపం అనంతలక్ష్మి వివాహం ఆ నానేశ్వరరావుతో జరిగిపోయేది. నువ్వు తన సంగతి వదిలే. నువ్వు విషయాన్ని దారి మళ్లించుకో. నువ్వు తాతాచార్యుడి వివాహ మహోత్సవ సలహా ఎందుకిచ్చావు? అదేమిటి, నేను ఒక స్త్రీని రక్షించాను కదా. విషయాన్ని మీరే దారి మళ్లిస్తున్నారు. ఈ విషయంలో నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నన్ను నిందిస్తున్నారా? మీరిద్దరు కూడా స్త్రీలే కదా. చాలు చాలు చాలు, ఇంకెలాంటి వాదోపవాదాలు వద్దు. నాకు చాలా ఆకలేస్తోంది. వెంటనే వెళ్ళి సిద్ధం చెయ్యి. గున్నప్ప, ఇదిగో తీసుకో. తింటాను, బాగా ఆకలేస్తోంది నాకు. సౌదామిని దేవి, ప్రణామాలు సౌదామిని దేవి గారు. మీరిద్దరా? ఏంటి? సౌదామిని దేవి గారు, మేము మీకోసం ఎంతో ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాం. అయితే చెప్పండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి. సౌదామిని దేవి గారు, ఇది చాలా రహస్య సమాచారం. మేము లోపలికి వచ్చి చెప్తాం. అవునా? సరే రండి. పద పద. త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి.
చెప్పండి, ఏం సమాచారం తీసుకొచ్చారు? సౌదామిని దేవి గారు మీకు తెలుసో తెలీదో? ఏంటి? మా గురువు గారు పండిత తాతాచార్యుల వారి షష్ఠపూర్తి వివాహానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అవునా? అది కూడా గురుమాత వరుణమాల గారితో. ఈశ్వరా, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకపోవటం ఏంటి, అలాగే జరుగుతోంది. అవును. గురువర్యులకు వివాహం జరుగుతుందా? అయినా ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే. అయ్యో సౌదామిని దేవి గారు, మా గురువు గారికి మళ్ళీ వివాహం అవుతోంది. మీకు మీకు ఎంత కూడా ఈర్ష కలగటం లేదా? ఆశ్చర్యంగా ఉంది. అసలు నాకెందుకు ఈర్ష కలగాలి? గురుమాత వరుణమాల ముందు నుంచే ఆయన ధర్మపత్ని. ఇప్పుడు ఆవిడకు ఆయనతో మరోసారి వివాహం అవుతుంది. కానీ వేరే ఎవరితోనూ జరగడం లేదు కదా. అదే కదా సౌదామిని దేవి గారు, ఇదే ఈర్ష్యకి నిజమైన కారణమై తీరాలి. మీకెంతో గొప్ప ప్రేమికుడిని గొప్పలు చెప్పుకొని మా గురువు గారు ఒకే స్త్రీని రెండు సార్లు వివాహాలు చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అయితే ఒక్కసారి కూడా వివాహం చేసుకోలేదు. ఆయన మా గురువు గారని మేము ఒప్పుకొని తీరతాం. కానీ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? అవునవును, నువ్వన్నది నిజమే. ఆయన అలాంటి వాడే. అవును, నేను వదిలిపెట్టను. నీ ఇంటికి వచ్చాడు జోగి, నీ ప్రేమల్లో అయ్యాడు రోగి, మనం కలిసే వేళాయే, ఇంతవరకు నువ్వు రావే. వచ్చే ఇలా రండి. అయ్యో, ఇప్పుడేం చేయాలి? వెంటనే మమ్మల్ని ఎక్కడ దాచిపెట్టేయండి. మీరు మంచం కింద దాక్కోండి. వెళ్ళండి, వెళ్ళండి. త్వరగా దాక్కోండి. సౌదామిని, పాడుతూ పాడుతూ నా గొంతులో నొప్పి మొదలైపోయింది. ఇకనైనా తలుపు తీ. నీ ఇంటికి వచ్చాడు జోగి, నీ ప్రేమలో అయ్యాడు రోగి. సౌదామిని, ఈ ప్రేమ పూజారి ఎప్పటి నుంచో తలుపు తడుతున్నాడు. తలుపు తెరవడం ఇంకొంచెం ఆలస్యం చేస్తుంటే సౌదామిని, ఈ జ్వాల నన్ను భస్మం చేస్తుండేది. వెళ్ళండి, నేను మీతో మాట్లాడినంతే. ఎందుకు నా మీద నువ్వు అలా అలగకు సౌదామిని, అది భరించడం నా వల్ల కాదు. జాగ్రత్త గుంగురు గారు, జాగ్రత్త. ఏమైంది? అసలు ఇలాంటి మార్గంలో అడవి జంతువులు కూడా సరిగ్గా నడవలేవు. ఇక్కడికి నాలాంటి సున్నితమైన వ్యక్తులు తీసుకొచ్చారు. విశ్వభాను గారు, మీరు ఇలా మొత్తం విశ్వాన్ని తిప్పుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వచ్చేసాం, ఇక్కడే దగ్గరలో ఉంది. రండి రండి. అంత ప్రత్యేకమైన రండి, ఆయుధం చాలా ఏముందండి దగ్గరలో దాన్ని ఉంది. ఇంత రండి. దట్టమైన అడవిలో దాచిపెట్టడానికి? ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? ఒక్క క్షణం. ఒక క్షణం అంటూ ఎన్నో జాములు గడిపేశారు. ఫంక్తి బజ్. గుంగురు గారు, ఈ శతాబ్దంలోనే అన్నిటికంటే ప్రత్యేకమైన లోహ మానవులు. లోహమానవులా? వీళ్ళు మన ప్రత్యేకమైన ఆయుధాలు. వీళ్ళ శరీరాలు కఠినమైన శిక్షణతో లోహంలా మారిపోయింది. విశ్రామం. వీళ్ళ శరీరాలు నిజంగా లోహంలో అనిపిస్తున్నాయి. కానీ వీళ్ళ కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టు ఎలాంటి గుర్తులే లేవు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే వీళ్ళను జీవితాన్ని జీవించడం కోసం కాదు, నిజానికి జీవితాలను ముగించడం కోసం తయారు చేయడం జరిగింది. మీరు అనంతలక్ష్మికి సాయం చేశారు, అది మంచిదే. కానీ ఇందులో గురువర్యులకి లాభం చేయాల్సిన అవసరం ఏముంది? ఇందులో గురువు గారికి లాభం ఎలా కలుగుతుంది? కొంచెం ఆలోచించండి. గురువర్యులకు మళ్ళీ వివాహం అవుతుంది. మొత్తం విజయనగరానికి ఆహ్వానం వెళ్తుంది. అందరూ ఆయనకు ఏదో ఒకటి కానుక ఇస్తారు కదా. ఇక మహారాజు కూడా ఆయనకి ఏదో ఒకటి ఎలాగో ఇస్తారు. ఎందుకంటే
ఎందుకంటే వివాహం రాజు తరపునే కదా, గురువరులకు ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా గురువరులకు కానుకలు దక్కడం అది వేరు. మీరు ఇంట్లోనే కూర్చొని గురువర్యులను ధనవంతులు చేశారు. ఓ, మీ ఇద్దరికి ఈ విషయంలో చాలా ఈర్ష్యగా ఉన్నట్టుంది. హా, వివాహం మనకు జరగడం మంచిది. మహారాజుకి మీరు మిత్రులు, పైగా విజయనగరానికి ఎన్నో సేవలు చేశారు. ఇలా చూడు, మన వివాహానికి కూడా షష్టి పూర్తి అయినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. అదంతా నాకు తెలియదు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. నాకు కానుకలు ఇప్పుడే కావాలి. అదేంటి, భాస్కర్ నామకరణానికి మహారాజ్ గారు బోల్డన్ని కానుకలు ఇచ్చారు కదా. అవి పాతబడిపోయాయి. నువ్వు ఒక పని చెయ్యి, భాస్కర్ కి ఒక తమ్ముడిని తీసుకురా. తనకి నామకరణమైనప్పుడు అప్పుడు మహారాజు నీకు మళ్ళీ కానుకలిస్తారు. బాగుందయ్యా, చాలా మంచి సలహా ఇచ్చారు. ఇదే మాత్రం మంచి సలహా కాదు, అలా ఎప్పటికీ జరగదు. లేదు, మీరు అవి మాట్లాడి మాత్రం మాట మార్చుకోండి. ఒకటి, మీరు భాస్కర్ కి మళ్ళీ నామకరణం మరోసారి జరిపించండి, లేకపోతే వివాహాన్ని జరగకుండా చూడండి. శారదా, నేను గురువు గారి వివాహాన్ని ఎలా ఆపించాలి? మహారాజు గారే స్వయంగా ఆయన వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువు గారి యొక్క షష్టి పూర్తి వివాహం జరిగి తీరుతుంది. ఆయన్ని మండపంలో కూర్చోకుండా ఎవరూ ఆపలేరు. మీ భోజనం పూర్తయిందా? అయింది. అయితే మీరు నా వెంట రండి. ఎక్కడికి? గురువరుల వివాహాన్ని ఆపడానికి. కాదు, నేను చెప్పేది విను. పదండి. అయ్యో, నేను చెప్పేది విను. గుంగురు గారు, మీకు తెలిసే ఉంటుంది విషకన్యలను ఎలా తయారు చేయడం జరుగుతుందో. విషకన్యలకు తక్కువ మోతాదులో విషాన్ని తాగించడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మీద ఎన్నిసార్లు విషంతో దాడి చేసినా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడదు. ఎందుకంటే విషంతో వాళ్ళ శరీరం నిండిపోయి ఉంటుంది. నాకు తెలుసు. విషకన్యల మాదిరే ఈ యోధులు తయారీ చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. అది కూడా ఎలా అంటే, వీళ్ళలో భయం, ప్రేమ, బాధ లాంటివి వీళ్ళ లోపల నుంచి తొలగించడం జరుగుతుంది. వీళ్ళు స్వయంగా ఏది ఆలోచించి అర్థం చేసుకోలేరు. వీళ్ళను ఆదేశించడం జరుగుతుంది. ఈ పుస్తకంలో వీళ్ళని నియంత్రించడానికి నియమాలు రాయడం జరిగింది. నిజమా? విశ్వాసమే కలగట్లేదు. చూడండి, చాలు అంతగా కొట్టకండి. అది నేను అస్సలు భరించలేను. దృష్టిగోచరం, విధ్వంసం, విశ్రామం. నమ్మకమే కలగట్లేదు. అద్భుతం, ఆయుధాలు, లోహమానవులు. ఇది నా జీవితంలో కూడబెట్టిన సొమ్ము. తీసుకోండి, మొత్తం మీరే ఉంచేసుకోండి. ఇక ఈ 3 ఆయుధాల్ని లాగిచ్చేయండి. ఈ పుస్తకం ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈ యోధులు వాళ్ళ సంపదే అవుతారు. ఇవ్వండి. ఇదిగోండి పుస్తకం. ఇవ్వండి. పండిత రామకృష్ణ, ఆ అవమానం నాకు గుర్తుంది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు నా 3 యోధులను మీరు ఎలా వశం చేసుకుంటారో నేను చూస్తాను. విజయాన్ని పొందటానికి నేను విజయనగరానికి వస్తున్నాను. మీకు కాలుడిలా మారి ప్రణామాలు. అలే ఎవరొచ్చారో చూడు, మన ముద్దుల మీనల్లుడు భాస్కర్. మేం కూడా వచ్చాం కదా. ప్రణామాలు. మీకు స్వాగతం. ప్రణామాలు. మీరందరూ ఒకేసారి వచ్చారే, తప్పకుండా ఏదో ముఖ్యమైన కారణమే ఉండొచ్చు. ఉంది, చాలా ముఖ్యమైన కారణం ఉంది. గురువరులు తాతాచారుల షష్టి పూర్తి వివాహం. క్షమించండి మహారాణి, 60 ఏళ్ల వయసులో ఎవరైనా ఇంట్లోని వృద్ధులు తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ గురువరులు వివాహం చేసుకుంటున్నారు. అమ్మ కూడా వృద్ధురాలే. శారదాదేవి,
మీరన్నదానికి అర్థం ఏంటంటే అమ్మ కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలంటావా? లేదు లేదు అత్తయ్య, నేను అన్నదానికి అర్థం అది కాదు. తీర్థయాత్రల సంగతి వదిలేయండి. కానీ గురువారి వివాహం మీరేం మాట్లాడరేంటి? ఏమిటి నేనేం మాట్లాడాలి? అదే నువ్వు ఇంట్లో మాట్లాడింది. నేనేం మాట్లాడాను? నేనే చెప్తాను. మీరు ఇంట్లో మాట్లాడింది ఏంటో. ఆయన ఏం మాట్లాడారంటే విజయనగరంలోని వివాహ యోగ్యులైన యువకులు యువతులు వాళ్ళేమనుకుంటారు, ఇక గురువరులు ఆయనకు వివాహం ఎప్పుడో అయిపోయింది, ఆయనకు మళ్ళీ వివాహం అవుతుంది, అది కూడా మంచిది కాదు కదా అని. అది కూడా మహారాజు తరపున రాజకీయ వ్యయంతో. శారదాదేవి, అసలు ఈ సమస్య ఏంటి? గురువర్యుల వివాహమా, రాజకీయ వ్యయమా, లేక రాజ్యంలోని అవివాహితులైన యువతి యువకులా? గురువరుల షష్ఠి పూర్తి వివాహం ఇది అనుచితం కదా శారదాదేవి, ఇది కూడా ఆలోచించండి. గురువర్యుల వివాహం వంకతో మనకు ఉత్సవం జరుపుకునే అవకాశం లభిస్తుంది. చిన్న మహారాణి గారు, ఉత్సవం జరపాలనుకుంటే భాస్కర్ కు మళ్ళీ నామకరణం జరిపించుదా. మీరు ఇందాక ఇంట్లో అన్నారు కదా. నేనా? అయ్యో, అసలు నేను ఎప్పుడలా అన్నాను? వద్దు, నన్ను క్షమించండి. నాకు భాస్కర్ పేరు నచ్చింది. ఉత్సవం జరుపుకోవాలంటే 1000 కారణాలున్నాయి, కానీ గురువరుల వివాహమే ఎందుకు? నా మీద నువ్వు అలా అలగకు సౌదామిని. అది భరించడం నా వల్ల కాదు. ఇలా చూడు, ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అవును, ఇప్పుడు వయసు కూడా అయిపోయింది. ధనిమణిల గొంతు. ధనిమణి, మీరు ధనిమణితో వివాహం చేసుకోండి. ఎందుకంటే నేనున్నా కూడా మీకు ధనిమణుల గొంతే వినిపిస్తోంది కదా. అసలు నువ్వేమంటున్నావు సౌదామిని? నువ్వు నాదానివి, నేను నీ వాడిని. ఇక మధ్యలో ఆ మూర్ఖులిద్దరినీ ఎందుకు తీసుకొస్తున్నావు? నేనేం విన్నానంటే మీరు గురుమాతతో షష్ఠి పూర్తి వివాహం చేసుకుంటున్నారట. నువ్వు కూడా విన్నావా? ఇది ఆ మోసగాడు రామకృష్ణ పండితుడు చేసిన కుతంత్రం అంతే. కానీ నువ్వేమీ బెంగపడకు. నేను ఏదో ఒక ఉపాయం చేసి ఈ షష్ఠి పూర్తి వివాహాన్ని ఆపేస్తాను. అంటే మీరు చెప్పింది నిజమేనా? అవును, నిజమే చెప్తున్నాను సౌదామిని. రా, వచ్చి నా గుండెల మీద వాలిపో. నా ఈ ప్రేమ జ్వాలను శాంతింపజేయి. మణి మణి నచ్చి నలిగిపోతూనే ఉంది. మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరాలి. సౌదామిని, సౌదామిని దేవి, ధనిమణి, సౌదామిని దేవి, అసలు మీరేం చేస్తున్నారు? ఇలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ మీకు లభించదు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ధనిమణి, నాకు ధనిమణిల గొంతెందుకు? అయ్యో సౌదామిని దేవి, ఎందుకు ఆగిపోయావు? రావచ్చుగా. మీకు వివాహం తప్పకుండా జరుగుతుంది. అసలు నువ్వేమంటున్నావు? ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది, కానీ గురుమాతతో కాదు, నాతో జరుగుతుంది. ఏంటి, నీతోనా? ఏం, మీరు నన్ను వివాహం చేసుకోవడం లేదా? చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కానీ గీని ఏం లేదు. దొంగచాటుగా కలుసుకోవడం చాలా ఎక్కువైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఈసారి నేనే మీతో పాటు వివాహ మండపంలో కూర్చోవాలి, గుర్తుంచుకోండి. ఇక మీరు వెళ్ళండి. తర్వాత మనం నేరుగా వివాహ మండపంలోనే కలుసుకుంటాం. సౌదామిని, మీరు వెళ్తారా లేక నేను అరిచి గోలు చేయనా? వెళ్తాను. చూడు, నిజమే శారదా, మీరు చెప్పింది నిజమే. మనం గురువర్యుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమాన్ని ఆపాల్సిందే. అసలు ఏ చవట మహారాజుకి ఇలాంటి సలహాలు ఇస్తాడో ఏమో. మాకు సెలవిప్పించండి, మేము బయలుదేరతాం. ప్రణామాలు.
అయ్యో అంటే వివాహం ఆగిపోతుందా? నేను ఆభరణాలు తయారు చేయమన్నాను. కొత్త కొత్త చీరలు పట్టుకుని వస్త్రశిల్పి కూడా వస్తుంటాడు. కానీ ఇప్పుడు అవన్నీ వ్యర్థమైనట్టే. వివాహం ఆగిపోతుంది కదా. ఏంటి మీరు ముందే ఆభరణాలు చేయమని చెప్పారా? అవును శారదా, వస్త్రశిల్పి ఇంకా ఆభరణాల శిల్పి మీ దగ్గరికి కూడా వస్తాడు. మా దగ్గరికి ఎందుకు? మహారాజు ఆదేశమిచ్చారు. గురువర్యుల షష్ఠపూర్తి వివాహ సందర్భంగా దర్బారు సభ్యులకు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్త్రాలు ఇంకా ఆభరణాలు ఇవ్వాలని. ఆ ఖర్చంతా రాజ్యమే భరిస్తుంది. కానీ ఇప్పుడేం లాభం? వివాహాన్ని ఇప్పుడు ఆపేయాల్సి ఉంటుంది కదా. వద్దు. విన్నారా? నేను చెప్పలేదా? ఏం చెప్పావు? ఇదే గురువరులి షష్ఠి పూర్తి వివాహం జరగాలి జరగాలి. మహారాజు ఎప్పుడైనా అనుచిత ఆదేశం ఇవ్వగలడా? కానీ కాసేపటి క్రితం నువ్వు ఏమన్నావు? మీరొకరు నాకు అర్థం పద్ధం లేరవని చెప్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. గురువరులకు ఇంకా గురుమాతకు వివాహం జరిగిందంటే మొత్తం విజయనగరమే వేడుక జరుపుకుంటుంది. నేనేమంటున్నానంటే ఈ షష్ఠి పూర్తి వివాహం ఒక్కరోజు కాదు 3 రోజులు జరిగితే బాగుంటుంది. ఎలాగూ గురువరుల షష్ఠి పూర్తి వివాహం దీపావళికి ముందే వస్తుంది కదా. ఇక మహారాజు దీపావళి ఉత్సవాన్ని 2 రోజుల దాకా ఎలాగో జరుపుతారు. అందుకే గురువరుల వివాహం 1 రోజు, అలాగే దీపావళి ఉత్సవం 2 రోజులు, అంటే 3 రోజులు. 3 రోజుల అమ్మా? అంటే 3 నగలు ఇంకా 3 కొత్త చీరలు. అవునమ్మా, మీరిచ్చిన సలహా చాలా అద్భుతంగా ఉంది. పండిత రామకృష్ణ, మీరెందుకు అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? నేనా? అయ్యో లేదు లేదు పెద్ద మహారాణి గారు, నేను మహారాణి గారు మీరు ఎన్ని వదిలేయండి. మీరు ఈ విషయం వెళ్ళి మహారాజు గారికి చెప్పొచ్చు కదా, అది చాలా బాగుంటుంది. ఏం చెప్పాలి? ఏంటంటే అది గురువరుల షష్ఠి పూర్తి వివాహ మహోత్సవం దీపావళి ఉత్సవంతో పాటు జరపాలని, అంటే 3 రోజుల ఉత్సవం. అలాగే, తప్పకుండా మేము ఇప్పుడే వెళ్ళి చెప్తాం. లేదు లేదు లేదు, ఇది అనుచితం. మహారాజు గారు ఇలా చేయకుండా ఆపాల్సి ఉంటుంది. ఇప్పుడే ఆపుతాను. ఏమిటి? అయ్యో వెళ్ళిపోతు. పచ్చడి వేయి బాబు, పచ్చడి వేయి. నాకు కూడా వేయి. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారా? వేయి, వేయి. దాన్ని తిను రుచిగా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. భలేగా ఉందనుకో. నేను. మీరిద్దరూ సౌదామిని దేవికి ఏం చెప్పి రెచ్చగొట్టారా? ఏం చెప్పలేదు గురువు గారు, ఏం చెప్పలేదు. మేము అసలు 1 వారం నుంచి సౌదామిని దేవి గారిని దర్శనమే చేసుకోలేదు. అవును నిజమే, సౌదామిని దేవిని మేము అస్సలు చూడలేదు గురువు గారు, చూడలేదు. మూర్ఖులారా! నన్నే మూర్ఖుడు అనుకుంటున్నారా? మీరిద్దరే సౌదామిని దేవిని నన్ను వివాహం చేసుకోమని చెప్పారు. మిమ్మల్ని వదిలిపెట్టనరా? కొత్వాలకు చెప్పి ఈ రోజే మిమ్మల్ని చీకటి గదిలో వేయిస్తాను. చూడండి. వద్దు గురువు గారు, వద్దు వద్దు వద్దు. పండిత రామకృష్ణుడు. రామా ఎక్కడ? అదిగో అక్కడ. పండిత రామకృష్ణుడు. గురుగారు, మేము పండిత రామకృష్ణుడిని సౌదామిని దేవి గారి ఇంటి వైపు వెళ్ళటం చూసాము. అవును గురువు గారు, పండిత రామకృష్ణే మహారాజుకి మీ షష్ఠి పూర్తి వివాహ విషయం చెప్పాడు. ఇక సౌదామిని దేవిని రెచ్చగొట్టాడు. ఇదంతా పండిత రామకృష్ణ ఎత్తు గురువు గారు, మిమ్మల్ని ఇరికించడానికి. అలాగా? రామకృష్ణ పండితుణ్ణి నేను వదిలిపెట్టేది లేదు. మీరిద్దరూ మహారాణుల ముందు నా పేరు అసలు ఎందుకు చెప్పారో చెప్పండి. ఒకవేళ మహారాజ్ గారు అడిగితే చెప్పేస్తాను. గురువు గారి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని 3 రోజులు జరపాలన్న ఉపాయం మీదరిదేనని. ఇక ఇదంతా మీరిద్దరూ కొత్త బట్టలు కొత్త ఆభరణాల కోసం చేశారని చూస్తూ ఉండండి. సరే చెప్పండి, అయితే నేను కూడా చెప్తాను. నువ్వేమని చెప్తావేమిటి? నేను కూడా చెప్తాను. మీరే మీరే ఏమిటి 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 నేను ఏమిటి? నేనేం చెప్తానంటే మీరే మహారాజు గారి పేరు మీద రాజకుమారి జగన్మోహనికి లేఖ రాశారని, అది కూడా ప్రేమ లేఖ. ఏమిటి? నేనెప్పుడు రాశాను సందేశం? మీరే రాశారు, గుర్తు తెచ్చుకోండి. అసలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని బెదిరించడం అంట. అవునా? మరి మీరేం చేస్తున్నారు? దాన్ని ఏమంటారు? మహారాజు చెప్తాను, గుర్తు
ఉంచుకోండి. ఒకవేళ మేము ఇరుక్కుంటే మీరు కూడా ఇరుక్కుంటారు. నాన్న, నేను నా చిన్నపాటి మెదడుతో ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మోకాలి మీద కూర్చో, ఆయుధాన్ని పడే. సరే, ఇక మేము ఇంటికి వెళ్తున్నాం. మీకోసం హల్వా వండుతాను. మీకు ఆకలిస్తే మీరు వచ్చేయండి. ఈ మాత్రం తన కోసం చేసి తినాల్సిందే. ఎందుకంటే తన కారణంగానే మనకు కొత్త ఆభరణాలు, బట్టలు కూడా లభిస్తున్నాయి. మీరు చెప్పింది నిజమేతయ్య. మీరు ఇంటికి వచ్చేయండి. సరేనా? పదండి అత్తయ్య. ధన్యవాదాలు జగన్మాత. ఎవరూ వినలేదు. రామకృష్ణ పండితుడా, గురుదేవా, మీరా? ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నా. మీరు ఏమైనా విన్నారా? లేదు. ఎందుకు? నేనేమైనా వినుండాల్సిందంటావా? లేదు లేదు, ఏమీ లేదు. ధనిమణి ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు నాతోనే ఉన్నారు. నేనే వాళ్ళని ఇంటికి పంపించాను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియటం. మీకేం తెలిసింది? నాకేది తెలియకుండా ఉండాలో అదే. మీకేం తెలియకుండా ఉండాల్సింది? నాకేదైతే తెలిసిపోయిందో అదే. ఏమిటి గురుదేవా, మీరు కూడా భలే పరిహాసం చేస్తున్నారే. సరే, సెలవు ఇవ్వండి, నేను ఇంక వెళ్తానా? ప్రణామాలు. రాజకుమారి జగన్మోహిని, ఏమిటి గురుదేవా? రాజకుమారి జగన్మోహిని. ఈరోజు మీకు హఠాత్తుగా రాజకుమారి జగన్మోహిని ఎందుకు గుర్తుకొచ్చారు? మాకెందుకో గుర్తుకొచ్చింది రామకృష్ణ పండితుడా. కానీ నువ్వు తన పేరు వినగానే ఎందుకు ఆగిపోయావు? లేదు, నాకు మీరు నన్ను పిలిచారేమో అనిపించింది, అందుకే. ఎందుకు? అంటే మీ పేరు జగన్మోహినా? కాదు 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 కాదు. సరే, అయితే నాకు సెలవు ఇవ్వండి. ఇంకా ప్రేమ సందేశం. మీరేమైనా అన్నారా గురుదేవా? లేదే. అవునా? నా చెవులు ఎందుకు మారుమోగుతున్నట్టు అనిపిస్తున్నాయి. సెలవు ఇవ్వండి, నేను వెళ్తాను. నేను మీకెప్పుడో సెలవిచ్చేశాను, మీరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అవునవునవును, క్షమించండి. ప్రణామాలు. అబద్ధపు ప్రేమ సందేశం, అది కూడా మహారాజు పేరుతో రాసింది. శివ 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 శివ. ఏమి రాస్తుంది? అగ్నిహోత్రం. అయ్యో, ఆగండి 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 ఆగండి. అరే, మంటలు చల్లార్చండి. ఉఫ్ ఉఫ్. అరే ఏంటిది? ఆరాం ఆరాం. అరే జలరాం. అరే శ్రీరామ్. అసలు ఏంటిది? ఏంటిది? విశ్రామం విశ్రామం విశ్రామం. రామా, మూర్ఖులారా, శిబిరాన్ని కాల్చేస్తారా? ఈ శిబిరంలో నేనుంటే నేను కూడా కాలిపోయేవాడిని. నా పని నారాయణ అయిపోయి ఉండేది. ఇప్పుడు నేను రాత్రి ఎక్కడ నిద్రపోవాలి? ఎక్కడ ఉండాలి? నన్ను ఏడిపించారు. నేను ఏడవను, మీరే ఏడవాలి. మీకు శిక్ష కూడా పడాలి. వీళ్ళ మీద కర్ర కూడా ప్రభావం చూపటం లేదు. అమ్మా, వీళ్లను నియంత్రణలో ఉంచటం చాలా కష్టమైన పనే. మీరేమైనా అన్నారా గురుదేవా? నేనా? లేదే. నేను కేవలం ఏమంటున్నానంటే, ఒక ఎలుక ఉంది, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది.
ఎలుక? అవును, ఎలుక. నేను దాన్ని పట్టుకోవడానికి ఎన్నోసార్లు వల పన్నాను, కానీ అది ఎంత తెలివైందంటే ప్రతిసారి వలను కొరికి నన్నే బాల్తా కొట్టిస్తోంది. కానీ నాకేమనిపిస్తోందంటే ఈసారి ఆ ఎలుక నా వలలో చిక్కుకుంది. వలలోనా? అవును, వలలోనే. నేను ఏ ఎలుక గురించి మాట్లాడుతున్నానో అర్థమైందా రామకృష్ణ పండితుడా? లేదు గురుదేవా. అసలు తమరు ఏమంటున్నారు రామకృష్ణ పండితుడా? తమరి తెలివితేటల్ని విజయనగరం మొత్తం కథలుగా చెప్పుకుంటున్నారు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేవా? అర్థమైపోయింది, అర్థమైపోయింది గురుదేవా. మరేమంటారు? నేను మహారాజుకి చెప్పనా? వద్దు గురుదేవా. ఎందుకు? మహారాజు గారు నాకు మరణశిక్ష వేసేస్తారు. అది నిజమే రామకృష్ణ పండితుడా. మహారాజు ఎవరిని అందరికంటే తన విశ్వాసపాత్రుడు అనుకుంటాడో ఒకవేళ తనే కుతంత్రం చేస్తే మహారాజు ఖచ్చితంగా మరణశిక్ష వేస్తారు. దయచేసి నన్ను క్షమించండి గురుదేవా, నన్ను క్షమించండి. నువ్వు నాతో పద. ఎక్కడికి? ఎందుకు భయపడుతున్నావు రామకృష్ణ పండితుడా? అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నా నోటితో చెప్పడం బాగుండదు, కానీ ఎవరైతే నన్ను శరణు కోరుతారో వాళ్లకు ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. ఈయన ఈ రోజు నన్నంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు. ఏమైనా అన్నావా? ఏమీ అనలేదు గురుదేవా. ఈ రోజు అవకాశం మీది, మీరు చెప్తున్నారు కదా, చెప్పండి. అలాగే రామకృష్ణ పండితుడా, ఇప్పుడు నువ్వు నా శరణులో ఉన్నావు. భయం, బెంగ అన్ని వదిలే పద. లేపండి. ఏమిటి? మీ మొహం వేలాడేసుకున్నారు, దాన్ని లేపండి. ఏమైంది? ఎందుకలా మొహం వేలాడేసుకున్నారు? ఆహా, ఏం పర్వాలేదు. నేను మీకోసం భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. ఏంటి? రాత్రి 2వ జాములో భోజనం పెట్టినా కూడా మీరు తినగలరు, కానీ ఇప్పుడేమంటున్నారు? ఆకలి లేదంటున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య, చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఖచ్చితంగా మీరేదో గందరగోళం చేసి వచ్చారు. గందరగోళం చేసింది మీరిద్దరు. అంత అవసరం ఏమొచ్చిందని జగన్మోహిని ఆ ప్రేమ సందేశం గురించి అన్ని మాట్లాడారు. భగవంతుడా, మీరు ఇప్పటికీ దాని గురించి కోపంగా ఉన్నారా? నేనేదో ఊరికే అన్నాను, నేనేం మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు. అలా ఊరికే ఎందుకన్నావు? నువ్వు అలా అన్న కారణంగా నేను ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో నీకు అర్థమవుతుందా? ఏమైంది ఇంతగా ఎగిరి పట్టానికి? శారద ఏదో కోపంలో అనేసింది. మనుషులు కోపంలో అప్పుడప్పుడు అలా అనేస్తారు. ఈ మాత్రం కూడా తెలీదా? ఇది మనుషులకుండే లక్షణం. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏదో ఆకాశం విరిగి నీ తల మీద పడినట్టుగా. అవును, తల విరిగి నా నెత్తి మీద పడినట్టే అయింది. ఎందుకంటే గురువు గారికి తెలిసిపోయింది జగన్మోహినికి మహారాజు గారి తరపున అబద్ధపు ప్రేమ సందేశాన్ని నేనే రాశాను అన్న సంగతి. భగవంతుడా! కూర్చోండి. కాదు, గుర్తుంచుకోండి రామకృష్ణ పండితుడా, తమరు నా శరణాగతులు. తమరు కూర్చునే చోటు నా చరణాల దగ్గరుంది. ఏమిటి? అవును, కింద. ఒక పని చేయండి రామకృష్ణ పండితుడా, అక్కడ కలం ఇంకా సిరా ఉంది, అవి తీసుకురండి.
ఆగండి. అక్కడ ఖాళీ సందేశపత్రం పడుంది, దాన్ని తీసుకురండి. ఇప్పుడు నేనేం చెప్తానో అది పత్రం మీద రాయండి. చెప్పండి గురుదేవా. రాయండి. మా ప్రియమైన రాజకుమారి జగన్మోహిని ప్రణామాలు. ఆ? నేనేం చెప్తున్నానో అది రాయి. అలాగే. ప్రియమైన రాజకుమారి జగన్మోహిని, మీరు మహారాజు కృష్ణదేవరాయలను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. గురుదేవా ఏమిటి? రామకృష్ణ పండితుడా, నేనేం చెప్తున్నానో అది రాయి. మీకో విషయం చెప్పాలనుకున్నాను. నిప్పు రెండు వైపులా అంటుకుంటుంది. అంటే మహారాజు కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. గురుదేవా ఏమిటి మీరు రామకృష్ణ చెప్పింది చెయ్యి. రాయి. మహారాజు మీ విరహాగ్నిలో తప్పించిపోతున్నాడు. ఆ బాధ చూడటం నా వల్ల కావడం లేదు. అందుకే నేను మీకు సందేశం రాస్తున్నాను. కానీ గురుదేవా. రామకృష్ణ పండితుడా, మర్చిపోకు, నువ్వు రాజద్రోహం చేశావు. దానికి శిక్ష మరణ శిక్ష. అందుకే నేనేం చెప్తే అది చెయ్యి, లేదంటే ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. అలాగే అలాగే నేను రాసేస్తాను. మీరు చెప్తూ ఉండండి. రాయ్. రాజకుమారి జగన్మోహిని గారు, ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మహారాజు మహాజ్ఞాని, మహాపండితుడు, మహా తపస్వి, పరమ పూజనీయుడు, రాజగురువు తాతాచార్యుల షష్ఠి పూర్తి వివాహాన్ని చాలా వైభవంగా జరిపిస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా విజయనగరానికి మీరు విచ్చేసి ఈ మహోత్సవ గౌరవాన్ని పెంచండి. అన్నట్టు రాజకుమారి గారు, ఈ అవకాశం చాలా ఉత్తమమైనది. మా ఆస్థాన జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం ఈ శుభ సందర్భంగా మీకు అలాగే మహారాజుకి వివాహం జరగడానికి చాలా అవకాశాలున్నాయి. గురుదేవా, ఈ జీవితం మీది. కానీ నాకు అర్థం కానిదొక్కటే, మొత్తం తెలుసుండి కూడా మీరు కావాలనే పులి నోట్లో చెయ్యి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? నీకు ఏ పని చెప్పానో అది మాత్రమే చెయ్యి రామకృష్ణ పండితుడా. ఈ సందేశ పరిణామం నాకు చాలా బాగా తెలుసు. అలాగే అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. రాయండి. రాజకుమారి జగన్మోహిని గారు, నేను మహారాజుతో మీకు వివాహం జరిపించడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తాను. ఎందుకంటే ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అది చాలా ఉత్తమమైన పుణ్యకార్యం అవుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అయిపోయింది గురుదేవా, ఇదిగోండి. కింద పేరు కూడా రాయి. అవును కదా, మీ పేరు రాయడం కాదు, రాయి. తమరి శ్రేయోభిలాషి. తమరి శ్రేయోభిలాషి పండితుడు రామకృష్ణ. రాయే. వద్దు గురుదేవా, ఇలా అయితే నేను చచ్చిపోతాను. నువ్వెప్పుడో చనిపోయావు రామకృష్ణ పండితుడా. సందేశం కింద హస్తాక్షరం రాయి. లేదు లేదు, నేను ఆ పని చేయను గురుదేవా, నా వల్ల కాదు, వదిలేయండి. సరే అయితే నేను మహారాజు గారి దగ్గర. అయ్యో వద్దు గురుదేవా, అలా చేయకండి గురుదేవా, అలా చేయకండి గురుదేవా, వెళ్ళకండి. అయితే హస్తాక్షరం రాయి. గురుదేవా, ఇది సాక్షాత్తు నా మరణ ఆదేశ పత్రం అవుతుంది. దీని మీద నేను నా హస్తాక్షరం ఎలా పెట్టగలను చెప్పండి. రామకృష్ణ పండితుడా, నేను నీకు కొంత సమయం ఇస్తున్నాను, దాన్ని వినియోగించుకో. చూడు, ఒకవేళ నేను మహారాజు దగ్గరికి ఆరోపణ చేయడానికి వెళ్తే రేపు చావాల్సింది ఈ రోజే చచ్చిపోతావు. నేను చెప్పింది విని సందేశం కింద హస్తాక్షరం రాయి. ఈ భయం బెంగ అన్నీ వదిలేసే. నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు నా శరణులో ఉన్నావు.
ఇప్పుడెలా? ఇప్పుడెలా అని అడుగుతున్నారు. బాగుంది. ఇంకేముంది? ఇప్పుడు గురువు గారు నన్ను కోతిని ఆడించినట్టు ఆడిస్తూనే ఉంటారు. కానీ ఇక చాలు మీరిద్దరే మాట్లాడకండి. ఈ విషయం వ్యాపించడానికి వీల్లేదు. మీరిద్దరూ మీ నోళ్లు మూసుకునే ఉండండి. గురువుగారి పిడికిట్లోంచి నేను ఏదో ఒక మార్గం చూసి బయటపడిపోతాను. కానీ అంతవరకు ప్రత్యేకించి మీరు ముగ్గురు గోవిందుకి ఈ విషయం అస్సలు చెప్పకండి. ముగ్గురు కాదు, నలుగురు. ధనిమణి, చెప్పండి గురుగారు. ధనిమణి, వెళ్ళండి. వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని రాజకుమారి జగన్మోహిని దగ్గరకు చేరవేయండి. మీ ఆజ్ఞ గురుగారు. పదదాన్ని. రామకృష్ణ పండితుడా, నువ్వు ఎలాంటి ఊబిలో చిక్కుకున్నావంటే అది నిన్ను మెల్లమెల్లగా మింగేస్తుంది. ఇక నేను నీ పతనాన్ని చూస్తూ సంతోషపడతా. కానీ మీరేం బాధపడకండి బావగారు, ఎందుకంటే మేము నలుగురం మనోళ్ళు మూసుకుంటాం. ఏమంటారు? అయినా ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. ఏ విషయం? ఏంటంటే మీరు రాజకుమారి జగన్మోహినికి మహారాజుతో వివాహం చేయడానికి సహాయం చేస్తారని. చూసారా వీడిని? ఎప్పుడు ఏం వినాలో అవి మాత్రం వినడు, ఎప్పుడు ఎలాంటివి వినకూడదు అవి మాత్రం స్పష్టంగా వింటాడు. ఎవరి బావమరిదిని? లామకు ఇది కూడా మర్చిపోయాడు. చూడు గోవిందు, మేము 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 ఎలాంటి పత్రం గురించి మాట్లాడట్లేదు నాన్న. లేదు మేము అమ్మాయి పాత్ర మేము దేశీయ నెయ్యి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. విషయం ఏమిటంటే రాజకుమారి జగన్మోహిని మన భాస్కర్ కోసం శుద్ధమైన దేశీయ నెయ్యి తీసుకురాబోతున్నారు. నన్ను కూడా ఈ అబద్ధంలో బాగా చేయకండి. కాదు బాబుగారు, మీరు రాజకుమారికి ఏ పత్రం రాశారో దాని గురించి మాట్లాడుతున్నారు. మహారాజుతో ఆమెకు వివాహం చేయించడానికి.